నెక్స్ట్ మోసం క్రియలు చేసిన వాళ్ళ కోసం చెప్పబడి ఉంది. నెక్స్ట్ ఇంకైతే దుష్ట క్రియలు చేసిన వాళ్ళ కోసం చెప్పబడి ఉంది. ఈ కీర్తన అంతా దావీదు దాని కోసం రచించి ఉన్నాడు. మనం ఎలాగా నీతిమంతులుగా ఉండాలన్నమాట. అంటే దావీదు మొరపెడుతున్నాడు, తండ్రి నా శత్రువులు నన్ను వెంటాడుతున్నారు, వారి నుంచి నన్ను కాపాడు అని బతిమాలుకుంటున్న దేవుని ప్రలాపిస్తున్నారు. తండ్రి నేను ప్రార్థిస్తున్నాను, చెవి యొగ్గు, నా మొరను ఆలకించు అని పశ్చాత్తాపంతో అడుగుతున్నాడు. కొరింథీ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఈరోజు ఏసీజీ చర్చ్తో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమని ఉంటుందంటే 29వ వచనంలో ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. అదండి, తిని తాగడం చాలా ఈజీగా ఉంది.
కానీ దాన్ని ఆచరణలో పెట్టడం మాత్రం చాలా కష్టంగా ఉంది. అది నేను చెప్పడం ఇంకా కష్టంగా ఉంది కదండి. లోకంలో ఉన్నవన్నీ తినేస్తాం, లోకంలో ఉన్నవన్నీ తాగేస్తాం. కానీ ఒకరోజు రేపటి దినం మంది కాదు. ఏ దినం ఏది సంభవించినది మనకి తెలియదు. మొన్న మీకు చెప్పాను కదండి ఒక ఇన్సిడెంట్స్ విషయంలో. పొరవడే నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. పడదామా? నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ గుండె నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ గుండె నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ప్రకటించునయ్యా నీ సిలువ వార్త, ప్రాణమున్నంత వరకు. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా. నా కోసమా మీ ప్రాణత్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణత్యాగము. కల్వరిలో సిలువ నా కోసమా, 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 నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణత్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణత్యాగము, నా కోసమా ఈ ప్రాణత్యాగము. కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో ఉదయించి ఉన్నది యెహోవా మహిమా నీవేనా, ఉదయించి ఉన్నది వింతైన కార్యముల జరిగించును, నిన్ను మరలా కట్టును. జాలి చూపించును, నీకు బశరములు, వింతైన కార్యముల జరిగించును, నిన్ను మరలా కట్టును. వింతైన కార్యముల జరిగించును, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమా నీ మీద ఉదయించి ఉన్నది. యెహోవా మహిమా నీ మీద ఉదయించి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును తన ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. యేసు రక్తమే శక్తి, ప్రభు యేసు రక్తమే శక్తి, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక.